ఇంజనీరింగ్ వాళ్ళకు వచ్చేటప్పటికి జేఈఈ మెయిన్స్, అదే సందర్భంలో మెడికల్ వచ్చేటప్పటికి నీట్. ఒకప్పుడు ఎంసెట్ ఉండేది. ఎంసెట్లో రాష్ట్రాల వారీగా ఉండేది. మనోళ్ళు ఇక్కడ రాసి పక్క రాష్ట్రాల్లో కూడా రాయాల్సి వచ్చేది. అక్కడ ర్యాంకింగ్స్ అంటే అక్కడ వాళ్ళ 80% పోను, మిగతా 20% మనకి సాధించడం అది సాధ్యమయ్యేది. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా నీటు జేఈఈ మెయిన్స్ పెట్టినటువంటి సమయంలో ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అద్భుత ప్రతిభ ప్రదర్శించారు. నరేంద్ర బాబు గారి మహిత్, అట్లాగే పసల మోహిత్ ఇద్దరు కూడా 100% సాధించారు. దేశంలో కేవలం 12 మంది మాత్రమే సాధిస్తే అందులో 2 ఆంధ్ర పిల్లలు ఉన్నారు. దీంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఆ ఇద్దరిని అభినందించారు. కఠోర శ్రమతో మీరు పడినటువంటి కష్టం అన్నది మీ ఇంటికి అట్లాగే ఈ రాష్ట్రానికి కూడా గర్వకారణం, మీ కుటుంబాలకే కాదు రాష్ట్రానికి కూడా గర్వకారణం అని అభినందించారు.